తాండూరులో 3వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం. ఇది ప్రభుత్వ హత్యనని విమర్శలు. టెంట్ హౌస్లపై కేసులు పెట్టడంపై కార్మికుల నిరసన. పోలీసు బందోబస్తు మధ్య నడుస్తున్న ప్రైవేటు బస్సులు. రవాణా ఇబ్బందులతో ప్రజల అవస్థలు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాండూరులో సమ్మెకు సహకరిస్తున్న టెంట్ హౌస్ యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి చర్చలు జరపాలని వారు కోరుతున్నారు. సమ్మెలో భాగంగా ఇటీవల మృతి చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ మరణం పట్ల తాండూరు కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శంకర్ గౌడ్ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, తక్షణమే ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కొంతమంది కార్మికులు మనం కోల్పోవడం జరిగింది. దానికి కారణం మరి శంకర్ గౌడ్ గారు. మరి ఇప్పటికైనా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేసినాం. ఆ రోజు 44 మందిని బలిగొన్నాం. మరి ఈ ప్రభుత్వంలోనైనా మా సమస్య పరిష్కారం అవుతా అనుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం కానీ అదేవిధంగా మొండివైగా అవలంబిస్తున్నది. మా కార్మికులందరూ అర్ధాకృతో సస్తున్నారని చెప్పేసి మనోధైర్యం కోల్పోయి తనంత తాను పెట్రోల్ పోసుకొని ఇప్పటికైనా ఆగిపోవాలి, సమ్మె ఆగిపోవాలి, సమ్మె ప్రభుత్వం నా సాగుతైన సమ్మె ఆపేస్తుందని చెప్పేసి భావించిండు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ ఆత్మహత్యలు ఆపేసి శంకర్ గౌడ్ గారి ఆశయాలకు అనుగుణంగా శంకర్ గౌడ్ ఆశించిన చర్చల ద్వారా ఈ సమ్మెను విరింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ